అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నందిగాం సురేష్ని పరామర్శించడానికి గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళేటండి. నాకు జగన్ రెడ్డిని చూస్తుంటే ఒకసారి పోకిరి సినిమా గుర్తొస్తుంటుందండి. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు డైలాగ్ చెప్తాడు. మహేష్ బాబు గన్నట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న క్రిమినల్ అందరినీ పటాపటామని లేపెత్తుంటే ప్రకాష్ రాజు తిడతాడు, రే నీకు బుద్ధి ఉందా లేదా, నీలాంటి ఆఫీసర్లు రిక్రూట్ చేయాలంటే నైట్ మీద కొన్ని వేల మందిని రిక్రూట్ చేయొచ్చు, కానీ ఇలాంటి నేరస్తులు దొరకర్రా బాబు, ఇలాంటి నేరస్తులు మనం కాపాడుకోవాలి, నువ్వు అలాంటి నేరస్తులు చంపేస్తున్నాడు బాబు అని తిడతాడు. సేమ్ జగన్ రెడ్డి కూడా అలాగే అండి. రాష్ట్రంలో వరదలు వచ్చి జనం మునిగిపోతూ ఉంటే, జనం అష్ట కష్టాలు పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేదా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వెళ్ళడం, ప్రజలు చంపేస్తున్నప్పుడు వెళ్ళడం. కానీ ఎవడన్నా ఒక నేరస్తుడు కానీ జైలుకి వెళ్ళాడంటే వెంటనే వెళ్ళిపోతాడు జైలుకి, వెంటనే. ఎందుకంటే మరి అలాంటి ప్రోడక్ట్లు తయారు చేయడం కష్టం కదా. మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి అతను ఈవీఎంను పగలగొట్టాడు, మర్డర్ కేసులు ఉన్నాయి, చాలా పెద్ద నేరస్తుడు అతను జైల్లో ఉంటే పరామర్శించడానికి పోయాడు. ఇప్పుడు నందిగాం సురేష్ అతని మీద నేరారోపణలు ఉన్నాయి, ఆల్రెడీ గత చరిత్ర కూడా నేరమయమై ఉంది. అతన్ని జైల్లో పెట్టినట్టు వెళ్ళి పరామర్శించేసి చెవులో చెప్పాడట, బోట్ల విషయం తెలిసిపోయింది, నేను కానీ ఏమన్నా అడిగితే చెప్పకరా, నా పేరు మాత్రం చెప్పకరా బాబు అన్నట్టు వెళ్ళి ఇది నందిగాం సురేష్కి. అయితే అక్కడే మనోడు ప్రెస్ మీట్ పెట్టాడండి. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, మనం ఎప్పుడన్నా ఒకవేళ పొరపాటుని ఏదైనా అబద్ధం చెప్తే, అంటే 99% అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ ఎప్పుడైనా చెప్తే అది కానీ తర్వాత కాలంలో అది అబద్ధం అని అవతలోడికి తెలిసిపోయింది అనుకో, ఈ ఒళ్ళంతా చచ్చిపోయినట్టు ఉంటుందండి. చెయ్యి అమ్మ ఏడరా ఎంత దారుణంగా అనవసరంగా అప్పుడు చెప్పావురా బాబు, ఎందుకు మాట్లాడడం అలాగని చెప్పి వాళ్ళని చచ్చిపోతుంది నిజంగా అన్నం తినే మనుషులకి అయితే. కానీ జగన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒకసారి ఆశ్చర్యం ఎత్తుంటుందండి. ఆ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకడు, అరే మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, ఓ 10,000 కావాలని మన దగ్గర తీసుకున్నాడు అనుకో, ఇస్తాం. ఇచ్చిన తర్వాత నెల తర్వాత వాళ్ళ అమ్మ అప్పటికే చచ్చిపోయి సంవత్సరం అయింది, ఎదవీడు మన దగ్గర 10,000 తీసుకోవడానికి అబద్ధం చెప్పడం తెలిసిందనుకో, మనం సిరాకి ఎక్కిపోతాం ఫస్ట్. తర్వాత ఆ విషయం మనకు తెలిసిందని తెలిసాక కూడా ఆడు మళ్ళీ వచ్చారు అమ్మకు ఆరోగ్యం బాగోలేదు 10,000 అంటే ఎలా ఉంటుందండి? అసహ్యంగా ఉండదా? జగన్ రెడ్డి చేసే మాటలు అతను చేసే పనులు అలాగే ఉంటాయండి సేమ్. ఇప్పుడు అతను మాట్లాడుతున్న ప్రెస్ మీట్ ఒకసారి మనం కూడా విందాం. మాట్లాడండి జగన్ రెడ్డి గారు, మాట్లాడండి. మనోడు వాళ్ళేళ్ళు చచ్చిపోతేనే నవ్వుతాడు అనుకున్నాం, వాళ్ళ సొంత ఎంపీ బొక్కలో దోసినా సరే మనోడు చిరునవ్వులు చిందిస్తానే ఉన్నాడండి అక్కడ కూడా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వదిలేటన్నా ఒక దుర్మార్గమైన పాలన, ఒక అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదేమో. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచించేయమని చెప్పి. అసలు ఈరోజు ఒక దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్, దళితుడు ఇప్పుడు గుర్తొచ్చాడండి జగన్ రెడ్డికి. దళితుడైన ఒక డాక్టర్ని రోడ్డు మీద ఈడ్చి కొట్టి చంపించినప్పుడు దళితుడనే మాట జగన్ రెడ్డి గుర్తు రాలేదు. సుబ్రహ్మణ్యం అనే కుర్రాన్ని చంపేసి డెడ్ బాడీని ఇంటి ముందు ఇసిరేసినప్పుడు దళితుడనే మాట గుర్తు రాలేదు. చీరాల కిరణ్ కుమార్ని కొట్టి చంపేసినప్పుడు దళితుడనే మాట గుర్తు రాలేదు. ఒక కుర్రాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండం చేయించినప్పుడు దళితుడనే మాట గుర్తు రాలేదు. దళితుల పథకాలు రద్దు చేసినప్పుడు గుర్తు రాలేదు. అంబేద్కర్ పేరు చేసి అతను పేరు పెట్టుకున్నప్పుడు గుర్తు రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా జగన్ రెడ్డి నోటంట దళితుడు అనే మాట వచ్చిందండి. ఎవరట దళితుడు? నందిగాం సురేష్ అటండి. ఒక ఎంపీ అయిన తర్వాత కూడా అతను దళితుడే. తనను ఏ రోజు అరెస్ట్ చేశారు? ఇదే మనిషి అందరూ గంజాయి కొట్టేసి వచ్చారు. లేకపోతే 11 ఎమ్మెల్యేల సీట్లు గెలిచినోడు సీఎం ఏంటండి? సీఎం అని అడుగుతున్నారు వెనకాల నుంచి. మొత్తం గంజాయి బెత్తం చింపేశాడు జగన్ అన్న. 4వ తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ ఒక దళితుడిని, సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు.
4వ తారీఖు అంటున్నాడు. ఏదో ఏలంపాటు వేసేవాళ్ళగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టు 3 సార్లు 4వ తారీఖు అన్నాడు. రాత్రిపూట హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేశారు అన్నాడు. ఓకే, బాగానే ఉంది. అసలు నందిగం సురేష్ ఉద్దండరాయుడుపాలెంలో ఉండకుండా అసలు హైదరాబాద్లో ఎందుకున్నాడు? అతను మాజీ ఎంపీ, అతను ఎక్కడ కదా ఉండాలి? ఎక్కడ ఉండకుండా హైదరాబాద్ వెళ్ళి ఎందుకు తలదాచుకున్నాడు? ఎందుకు మియాపూర్ గెస్ట్ హౌస్లో దాక్కున్నాడు? మియాపూర్ గెస్ట్ హౌస్ నుంచి కూడా మరో చోటుకి ఎందుకు పరారైపోయాడు? జగన్ రెడ్డి అది చెప్పు ఫస్ట్. నిజంగా అతను అమాయకుడు అయి ఉంటే, నిజంగా ఏ నేరం చేయకుండా ఉండుంటే అతను సొంత ఇంట్లో కదా ఉండాలి. ఆంధ్రాలో ఆ అమరావతి ప్రాంతంలో ఉన్న ఉద్దండరాయునిపాలెంలో కదా ఉండాలి. ఎందుకు ఎక్కడికో పరారైపోయి ఎందుకు దాక్కున్నాడు? దళితుడు అని బా నీ నోటంటే ఆ మాట వింటాం అంటే బాగుందా వినడానికి? సమ్మగా అనిపిస్తుంది నాకు. అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితి. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ అంటే అన్నమంటారు కానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఎవరండి? విజయవాడలో ఎప్పుడైతే వరదలు వచ్చాయో, వరదలు వచ్చిన అదే రోజు, ఆ రోజు రాత్రి నుంచే నారా చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు వాకిలు కూడా వదిలేసి కలెక్టర్ ఆఫీస్, కమాండ్ కంట్రోల్ ఆఫీస్లోకి వచ్చి ఆయన అక్కడే ఉంటూ రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ వాళ్ళందరికీ సహాయ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి దృష్టిలో ఆయన ఒక రియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడని టాపిక్ మార్చడానికి వచ్చినాడు ఎవడో. మరుసటి రోజు పొద్దున్నే లేచి టిఫిన్ చేసేసి తల కొబ్బరి నూనె రాసుకుని తల తవ్వుకుని ఓ తెల్ల షర్టు ఆ బిస్కెట్ కలర్ ప్యాంట్ వేసుకుని నిక్కి నిల్చుకుంటూ పొద్దున్న లేచి వచ్చినాడు ఎవడు. ఆ వచ్చినట్టు ఉండకుండా లేదు ఇక్కడ పలానా అందట్లేదు, ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఇలా గేట్లు ఎత్తేసారు, వర్షాలు వచ్చేసాయి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసినట్టు ఎవడో. అంత కష్టంలో కూడా ప్రభుత్వం మీద బురద జల్లాలని చూసిన ఆ బురద రాజకీయ నాయకుడు ఎవడో. టాపిక్ డైవర్ట్ చేయడానికి నందిగం సురేష్ని అరెస్ట్ చేశారా? నిజమే, టాపిక్ డైవర్ట్ చేయడానికి అరెస్ట్ చేశారు. కానీ ఏ టాపిక్? వరదల టాపిక్ కాదు. వైఎస్ఆర్సీపీ అక్కడికి వచ్చి చేస్తున్న బురద రాజకీయం టాపిక్ డైవర్ట్ చేయడానికి అరెస్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే నిజంగా అప్పుడు అరెస్ట్ చేయరు. మీ ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండుంటే ఈ వరదలు ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఒకరినొకరిని లోపలికి సాగనంపుదురు. కానీ ఎప్పుడైతే మీరు రెచ్చిపోయి మితిమీరిన అహంకారంతో మీరు ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేసెత్తు మీరు వచ్చి అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? నేరస్తులను కూడా పట్టించుకోకుండా వరదలు వచ్చాయని చెప్పి మర్డర్ చేసిన వదిలేస్తారండి పోలీసులు? మర్డర్ చేశాడండి ఒకడు ఎవడో, ఆ వరదలు వస్తున్నాయి లేకపోతే వర్షం కురుతుందని మర్డర్ చేసిన ఖైదీని వదిలేస్తారా? జగన్ గారికి వదిలేయాలంటండి, కొత్త రూల్ పెట్టాడు. ఇక్కడ వరదలు వస్తున్నాయి కదా, నేరాలు చేసిన వదిలేయచ్చు కదా, ఆ టైంలో కూడా అరెస్ట్ చేయాలా? అలా ఏం లాజిక్ అండి బాబు ఇది? వైస్ మేయర్ విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు కేవలం. ఇప్పుడు నందిగం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు దళితుడిని అరెస్ట్ చేశాడు అన్నాడు. మరి డిప్యూటీ మేయర్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మరి రెడ్డిని అరెస్ట్ చేయడం చెప్పాలి కదా? ఏమయ్యా జగన్ రెడ్డి, నీ కులం పేరేది బయట చెప్పేటి? ఎంతసేపు మా మీదే బతుకుతావా? ఎంతసేపు దళితుల మీదే? దళితుల్ని చంద్రబాబు నాయుడు గారు అలాగన్నారు, దళితుడిని ఇప్పుడు అరెస్ట్ చేశాడు. అసలు ఆ దళితుడిని నేరాల్లో ఇరికించినాడు ఎవడో? నందిగం సురేష్ గతంలో ఏమి నేరాలు లేవు అతని మీద. ఎందుకు నందిగం సురేష్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఎందుకు చేశాడు దాడి? ఎందుకు చేశాడు? నందిగం సురేష్ని ఎవడన్నా తిట్టాడా? నందిగం సురేష్ని ఎవడన్నా కొట్టాడా? లేకపోతే నందిగం సురేష్ ఆస్తి ఎవడన్నా కబ్జా చేశాడా? ఏ తెలుగుదేశం నాయకుడన్నా పోనీ నందిగం సురేష్ని ఏమన్నా విమర్శించాడా? ఎందుకు చేయలేదు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించడానికి కారణం నువ్వు. వెనకాల నుండి శుభ్రంగా అన్ని పనులు చేయించేస్తావు, చక్కగా విజయవంతంగా అందరినీ బొక్కలతో చేయించేస్తావు, పైకి వచ్చి మళ్ళీ ఇలాంటి పత్తి పరమాణు వండి కబుర్లు చెప్తావు. దానికి కారణం ఎవడో? దళితుడు ఈ రోజున లోపల పోవడానికి కారణం ఎవడో? నువ్వే కదన్నా. నువ్వు చేసిన పని వల్ల కదా, నువ్వు చేయించిన నేరాల వల్ల కదా ఇవన్నీ. అది అయితే దళితుడట, మేయర్ భర్త అయితే మాత్రం కులం చెప్పడాట. ఇక్కడ చెప్పు, అది కూడా నేను సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడకు. రెడ్డి గారిని బొక్కలో వచ్చారు,
గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వైసీపీ రెడ్డి గారిని, మళ్ళీ అందరు రెడ్లు కాదండి పాపం, అందరు రెడ్లు సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారు, అన్ని పార్టీలకి సపోర్ట్ చేస్తారు, ఏది మంచి ఉంటే ఆ మంచి చెప్పి ఉంటారు. కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చూడండి, అందులో ఉన్న రెడ్లు క్రిమినల్సే, అందులో ఉన్న కాపులు క్రిమినల్సే వైసీపీలో ఉంటే, అందులో ఉన్న దళితులు క్రిమినల్సే వైసీపీలో ఉంటే, అందుకే ఈ రోజున అందరూ క్యూ కట్టేశారు జైలుకి. ఈవెన్ అందులో పోలీస్ ఆఫీసర్లు కూడా క్రిమినల్స్ అయిపోయారు వైసీపీ గవర్నమెంట్లో. ఆడిడ్ అని తేడా లేడు, 6 నెలలు కలిసి ఉంటే ఆడిడ్ అయిపోతాడట. ఈ గుంపులో చేరితే, ఈ మాఫియాలో చేరితే ఎవడన్నా నేరస్తుడే, ఎవడికన్నా చివరి గమ్యం సెంట్రల్ జైలే. డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు, అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే, ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. చాలా మంచి లీగల్ పాయింట్ పట్టించుకుంటాడండి జగన్ అన్న. 4-5 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనటండి. ఒకవేళ 4-5 సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేయకూడదటండి. మరి ఏ ఐపీసీలో ఉందో, ఏ సిఆర్పీసీలో ఉందో, లేకపోతే సార్ పెట్టిన రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందేమో మరి. అలాగా 5 సంవత్సరాలు అయింది అంటున్నావు, నువ్వే 4 సంవత్సరాలు అయింది అంటున్నావు. మరి 4 సంవత్సరాల క్రితం జరిగిన నేరం అప్పుడు నువ్వే సీఎమో కదా, నువ్వు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు బొక్కలకు వెళ్ళకుండా ఉంది కదా నందిగం సురేష్. ఆ రోజే నువ్వు కేసులు పెట్టి, ఆ రోజే నువ్వు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండకపోను. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, 4 సంవత్సరాల క్రితం అని పెద్ద గొంతు వేసుకుని పడిపోతున్నావు, గొంతు పోతుంది కొన్ని మంచిల దాకా. ఫస్ట్ 4 సంవత్సరాల క్రితం కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు పెట్టిన కేసు ఎప్పుడుది? నువ్వు 2024లో 23లోనే పెట్టావు కేసు. ఎప్పుడుదా కేసు? స్కిల్ కేసు 2016ది. 2016 అంటే అదొక 4, ఇదో 3, 7 సంవత్సరాల క్రితం కేసు. తప్పుడు కేసు నువ్వు పెట్టొచ్చు, కానీ 4 సంవత్సరాల క్రితం నీ గవర్నమెంట్లో ఉండి నువ్వు దాడి చేపించి నువ్వు వాళ్ళందరినీ తప్పించేస్తే ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయకూడదు. ఏం రూలే స్వామి ఇది? ఏ బళ్ళో చదువుకున్నావు నువ్వు? అన్ని దొంగ సర్టిఫికేట్లు అంటున్నారు అందరూ. ఎక్కడ తిన్నంగా చదవలేదట నువ్వు. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనను ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తాను. దళిత ఎంపీ అన్నప్పుడు అల్లా రెడ్డి మేయర్ అని చెప్పాలి కదా నువ్వు. నీకో న్యాయం, దళితుడికో న్యాయం ఏంటి? దళితుడు అని చులకం చేస్తూ మాట్లాడుతున్నావు నువ్వు. మరి ఒక రెడ్డి మేయర్ని కూడా అరెస్ట్ చేశారంటే లెవెల్ అయిపోద్ది కదా చూసే జనాలకి, వినే జనాలకి. ఎంతసేపు చూసినా దళిత ఎంపీ. ఇంకెంతకాలం మమ్మల్ని అడ్డు పెట్టుకుని బతుకుతాయా స్వామి? నీ మేనత్తలు లేదు ఇచ్చానన్నావు, మరి ఎవరికి ఇచ్చావో తెలియదు. కానీ అప్పటి నుంచి పట్టుకుని దుంపనాజని చేసాం మా జాతి మొత్తాన్ని. మొత్తం అసలు ఏ ఒక్క హామీ లేకుండా, ఒక్క ఉపాధి పథకం లేకుండా, ఒక్క ఉద్యోగం లేకుండా, ఒక్క రిజర్వేషన్ లేకుండా సంక నాకించేసావా బాబు. అయినా వాళ్ళు మాత్రం 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి బియ్యం అందుకోవాలట. వాళ్ళు ఎలా పడ్డారో నీ కొంపలో ఆ దళితులు. మొత్తం నాకించి పారేసాం మొత్తం జాతిని అంతటిని.